అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సర్కస్ నడుపుతున్నావా, సర్కార్ నడుపుతున్నావా? కేటీఆర్ సార్ అడుగుతుండు, సీఎం సార్ వింటున్నావా? బీడి బిచ్చగాళ్ళు ఉద్దర పెడుతున్నంటున్న సీఎం. అందాల పోటీల ఖర్చుకు మాత్రం లేదు భయం. జల్దిగానే వచ్చింది ఉద్యోగులు కోరుకున్న మార్పు. బెనిఫిట్లకు రేవంత్ సార్ చేసిండు మంచిగా కూర్పు. సమ్మెను అట్క మీదేసిన ఆర్టీసోళ్ళు ఇజ్జత్ పోతుందని బతిలాడిరట మరి సర్కారోళ్ళు. పంటలు వాళ్ళ కొట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు సంప్రదాయాన్ని మస్తుగా ఫాలో అవుతుర్రు. బోడిగుండ ఆయన తలగడగబోతే వడగండ్ల వాన కురిసిందట. పాపం మన సీఎం సారు పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏం చేద్దామన్నా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పైసా పుట్టుబడి లేదని పుట్టెడు దుఃఖం వెళ్ళబోస్తుండు సారు. రాష్ట్రాన్ని ఏడుకో తీసుకుపోదామంటే ఆడికి ఆఫీసర్లు మంత్రులు రాక పాపం సారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టే ఉన్నది ముచ్చట. స్టమక్ చించుకుంటే లెగ్స్ మీద పడ్డట్టు నిన్న సారు కడుపులున్న బాధంతా ఎల్లగక్కిండు కదా. దునియా మీద ఇసొంటి కష్టం ఏ ముఖ్యమంత్రి కూడా రాకుండొచ్చు. పాపం పైసలో రామచంద్ర అని గోసెల వస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎవ్వలింటికి పోయినా చెప్పులెత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తుండట. ఈ ముచ్చట ఆయనే చెప్పి ఏడ్చినంత పని చేసే పాపం ఏడా అప్పు పుడతలేదు, ఎవ్వలు కాంతలేరు, వచ్చిన ఆందాని ఎటు జాల్తలేదు. నన్ను గోసుక తిన్న రూపాయి ఎల్లదని సారు చేతుల మీదకి లేవట్టిండు. డైరెక్ట్ గా రాష్ట్రం దివాలా తీసింది. ఇక నాతోటి అయితలేదు, కావడి బరువు దించుకుంటానట్టే గోసెల పోస్తుండు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎవడు బజార్లను నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఏం చేస్తారా ఆయనను వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. తెలంగాణ పబ్లిక్ ఎంత పుణ్యం చేసుకుంటే రేవంత్ సార్ అసొంటి ముఖ్యమంత్రి దొరుకుతాడు చెప్పుండ్రి. ఇంత కుల్లం కుల్లా నాకు పైసలెట్ట బుట్టియాలనో తెలుస్తలేదు, నాకు పథకాలెట్లా ఇయ్యాలనో సమజైతలేదు. ఉద్యోగులకు కార్మికులకు ఇచ్చే పైసలు ఏడికెళ్ళి తెచ్చేయాలనో ఎరకైతలేదని, నాకేం తెలుస్తలేదని కుల్లం కుల్లా మందిలో చెప్పుకొని నియత చాటుకునే ముఖ్యమంత్రి మనకు దొరుకుడు నిజంగా మనమంతా గత జన్మల చేసుకున్న పుణ్యఫలమే. 5 ఏళ్లలో వచ్చే కష్టాలన్నీ 2 ఏళ్లనే సాధించిన ఘంట ముమ్మాటికి మన రేవంత్ సార్దే. ఉద్యోగుల జీతాలకే పైసలు చాలతలేవు, ఇక పథకాలు ఏమన్నా ఇస్తారని దింపుడు గల్లో ఆశలగిన పెట్టుకోకుండాని కుండవల కొట్టినట్టు చెప్పి రేవంత్ సారు జనంతోటి జేజేలు కొట్టించుకుంటుండు. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యమిగా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న. పాటేసుకొని ఎగురుతైపాయే, ఏ రందుండదిగా. మీద మబ్బుల ఆశ చూసి చెంబుల నీళ్లు ఒలకబోసుకుండట ఓ గాయనే. హగో మన తెలంగాణ సర్కారు ఉద్యోగుల కథ కూడా గసొంటిదే ఉన్నది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ప్రచారాలు చేసిన సర్కారు ఉద్యోగులు బలంగా కోరుకున్న మార్పు తెచ్చేటందుకు సర్కారోళ్ళు ఎక్కువ టైం ఏం తీసుకోలే. పాలనకెక్కిన 10 రోజులనే పబ్లిక్ను పానాదుల మీదకు పట్టుకొచ్చినట్టే ఇప్పుడు అతి ప్రియంగా ఓట్లేసి గెలిపించుకున్న ఉద్యోగులను కూడా పని బంద్ చేసి పానాదుల మీదకు పట్టుకొచ్చింది మన ప్రజాపాలన సర్కారు. ఏది కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండన్నట్టే అవుతుంది కదా ముచ్చట. కాంగ్రెస్ సర్కార్ వస్తే మనకే బాధలుండయి, ఇంక్రిమెంట్లు ఇరగబడతాయి, డిఏలు సిఏలతోటి లెక్క పెట్టుకునే తట్టు వస్తాయి, ఫిట్మెంట్లు ప్రామినెంట్ గా వచ్చేస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్లకు ఇక్కట్లే ఉండయి, ప్రమోషన్లకు ప్రాబ్లంలే రావన్నట్టు తెగ ప్రచారాలు చేస్తే దాన్ని నమ్మి బుస్స బుస్స పొంగిపోయి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు గుద్దిండ్రు. ఇప్పుడు నెత్తి మీద తడిగుట్టేసుకొని ఏడ్చే పరిస్థితికి వచ్చిండ్రని అంటుండ్రు. ఉద్యోగుల మీద సీఎం సార్ మాట్లాడిన మాటలు చూసినోళ్ళు నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పరు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? లేదు, ఉన్నదే 18,500
పొట్టు ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. మేము ఉన్న పైసలన్నీ ఉద్యోగులకు ఇస్తే పబ్లిక్ ఏమి ఇయ్యాలే? జనాభాలో 2% ఉన్న మీరు మమ్మల్ని బెదిరిస్తారా? జనం కడుపు ఎండబెట్టి మీ కడుపు బిర్యానీలతోటి నింపాలనా? ఏం పని పాల్గొడుతుందని మీకు ఇంతగానం బత్యాలు ఇయ్యాలే? మీరే పెద్ద పని దొంగలనే అర్థం వచ్చేటట్టు సీఎం సారు ఉద్యోగ సంఘాలకు సురుకులు అంటించిండు. మనకు మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ సీఎం ఉల్టా మనకే దమ్కి ఇస్తుండని ఉద్యోగులంతా ఉక్రోషంతో రగిలిపోతుండ్రట. ఇప్పుడు సారు ఏ మీటింగ్ కు పోయినా ఉద్యోగులు సహకరిస్తలేరు, ఆఫీసర్లు పనిచేస్తలేరని మొట్టికాయలేసుడే ఉంటున్నది. నిన్న కూడా మళ్ళా గదే పాట వాడే వరకు పాలిచ్చే ఆవును అద్దనుకున్నట్టయిందని లోపల ఫీల్ అవుతుండట. రేవంత్ సార్ కు ఉద్యోగులు చేసిన మేలుకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అనుకుంటుండు గాని ఆ ఎంతో కొంత కూడా సార్ తన లేకపోయే వరకు పాపం సారే మస్తు తిప్పల పడుతున్నట్టున్నాడు. ఇప్పటికే భూములు అమ్మబట్టే, అప్పులు పుట్టేతందుకు అన్నిటికన్నీ కుదవబెట్టబట్టే, మందు రేట్లు పెంచుదామని ఇగురం చేసే ఎన్ని చేసినా కూడా రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎప్పటి షిప్ప ఎనుగులనే అన్నట్టు దాపురించిందని సారు మస్తు రంది పడబట్టే. ఇక ఇప్పుడు పెట్టుకోండి రేవంత్ సారు పోటీ వల్ల డీపీలు, వాట్సాప్ స్టేటస్లు. పొట్టకు బువ్వ లేకున్నా మట్టకు గడియారం కావాలన్నాడట వెనకడుకో పెద్ద మనిషి. మన సీఎం రేవంత్ సార్ చెప్తున్న ముచ్చట్లు కూడా గట్లనే అనిపిస్తున్నాయి చాలా మందికి. ఓ దిక్కు రాష్ట్రం దివాలా తీసింది, బొచ్చే ఖాళీ అయిందని చూపిస్తున్నాయి. సారు ఇంకో దిక్కు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబట్టే. అవి బువ్వకొచ్చినాయా కూరకొచ్చినాయా? మీరే కామెంట్లల్లా జర ఆర్చుకోండి. సీఎం రేవంత్ సారు తెలంగాణ గల్లపెట్టెలకెళ్లి పైసలు ఆదా చేసేందుకు ఎంత తండ్లాడుతుండు ఏం కథ. మంత్రులు కార్లలో పోతే డీజిల్ ఎక్కువ కాలుతుందని హెలికాప్టర్ ఇచ్చి తోలుతుండు. అదే ఢిల్లీకి పోయినా, బయటి దేశాల టూర్లకు పోయినా పబ్లిక్ విమానం అయితే పని జల్దిన కాదని ప్రైవేట్ జెట్లు వేసుకొని పోయి పబ్లిక్ సొమ్ము 10 పైసలు కూడా వృధా కాకుండా కాపాడుతుండు. అంతెందుకు ఉద్యోగుల బెనిఫిట్లు, రైతులకు వడ్ల బోనస్లు ఇస్తే ఏ ఉంటది? అదే తక్కువ ఖర్చు పెట్టి ఓ 200 కోట్లతోటి అందాల పోటీలు పెడితే మన హైదరాబాద్ కు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఏం కథ అని ఆలోచన చేసిన గొప్ప దార్శనికుడు రేవంత్ సారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ఇట్లనే కాదు, పథకాలు కూడా అందరికి ఇస్తే ప్రజాధనం పాడైతుందని అస్సలు ఎవ్వరికి పథకాలు ఇవ్వకుంటే ఇంకా మిగులుతాయి కదా అని మందేమనుకున్నా మంచిదే. ప్రజాధనం వృధా కావద్దని 6 గ్యారంటీలను కూడా అమలు చేయకుంటున్న గొప్ప కమిట్మెంట్ ఉన్న లీడరు మన సీఎం సారు. రియల్ ఎస్టేట్ నడుస్తే సర్కార్ కు ఏడా అడ్డగోలు ఆమ్దాన్ వస్తుందో అని హైడ్రాసొంటి దాడితోటి అందరినీ భయపెట్టి రియల్ ఎస్టేట్ ను కూడా కంట్రోల్లో పెట్టి సర్కార్ కు వచ్చే ఆమ్దానిని కూడా పొదుపు చేసిన గొప్ప ఆర్థికవేత్త మన సీఎం సారు. ఇట్లా చెప్పుకుండా పోతే తెలంగాణలో పబ్లిక్ పైసలను ఖర్చు కాకుండా కాపాడేటందుకు రేవంత్ రెడ్డి సార్ పడుతున్న కష్టాలను చూస్తే ఎకనామిస్టులే ఏడ్చి నోబెల్ బహుమతి ఇస్తట్టుండ్రు. సార్ ను కొడంగల్ పులి బిడ్డ అని హుత్తగానే అన్నరా? నూతిల బడ్డోని మీద 100 రాళ్ళేస్తారంటారు కదా. హగో నేను నూతిల పడి గిలగిల కొట్టుకుంటున్నా అని సీఎం సారే చెప్పుకునే వరకు ఇక ప్రతిపక్ష పోలు ఊకుంటారా? పాపం రేవంత్ సారు ఉన్న ముచ్చట చెప్పుకునే వరకు ప్రతిపక్ష పోళ్ళు గట్టిగానే జుట్టు పట్టుకుంటున్నారు కదా. అట్టిగా నవ్వేటోళ్ల ముంగట బోర్ల పడ్డట్టు చేసుకున్నాడు కదా సీఎం రేవంత్ సారు. నిన్న సారు ధర్మం శరణం గచ్చామి అని కమలాసన్ లెక్క బిచ్చపు పాట వాడే వరకు ధనిక రాష్ట్రాన్ని బీహార్ అసొంటి బిచ్చపు బతుక్కు తెస్తివి రేవంత్ అనుకుంటా కేటీఆర్ సారు సురుకులు కాల్చబట్టే. అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెడతాందుకు పైసలున్నాయి గాని
రిటైర్ అయిన ఉద్యోగులకు ఇస్తందుకు పైసలు లేవా? నిన్ను కోసుకొని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని గీక్కొని తింటున్నావు. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు సర్కార్ నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పినావు. నిన్ననేమో 829 లక్షల కోట్లు చెప్తున్నావు. పూటకో లెక్క మాట్లాడుకుంటా పూటకుళ్ళ ఏషం కడుతున్నావు. నీకు చేత కాకుంటే దిగిపో. మీ పార్టీలనే ఎవలో చేతనైనోడొచ్చి వెళ్తాడు, అంతేగాని నీ చేతగాని తనంతోటి మంది ముంగట రాష్ట్రం ఇజ్జతు తీయకు. మేం 10 ఏళ్లు కష్టపడి ఇటుక పేర్చి రాష్ట్రానికి బ్రాండ్ నేము తీసుకొచ్చినాం. దాన్ని నాశనం చేసేందుకు నువ్వు ఎక్కువ రోజులు తీసుకోలేదు. జర నీకు తెలవకుంటే తెలిసినోళ్లతోటి అడిగన్నా పని చేయగాని ఆగంగాకని సొట్లు పెట్టిండు. కాంగ్రెస్ లా అంతర్గత ప్రజాస్వామ్యమే కాదు, అంతర్గత కలహాలు కూడా చాలా ఎక్కువ. WWE లెక్క ఫైటింగ్లు చేసుకొని సొంత పార్టీ లీడర్లే పంతలు బలగొట్టుకునేంత ఫ్రీడమ్ ఆ పార్టీలో తప్ప మీకే పార్టీలో కూడా దొరకది. అందుకే పార్టీ పేరు నిలబెడతందుకు పార్టీ ఆచారాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతుండ్రు 3 రంగుల పార్టీ బుడ్డ లీడర్లు. ఈ రోజుల్లో షీటింగులు ఎంత కామను, కాంగ్రెస్ ల ఫైటింగులు అంత కామను. ఇంకా చెప్పాలంటే కలహాలు లేని కాంగ్రెస్ పార్టీ అంటే ఉప్పు లేని పప్పు లెక్కనే ఉంటది, రాజకీయాల్లో మజానే ఉంటది. అందుకే అక్కడక్కడ పార్టీ లీడర్లు పండుగ లెక్కనే ఫైటింగులు చేసుకొని పార్టీ ఆచారాన్ని పడగొట్టకుండా ఇట్లా కాపాడుతున్నారు. ముధోల్ నియోజకవర్గం బైన్సా కాడ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అని ఓ మీటింగ్ పెట్టుకుంటే పిసిసి అబ్జర్వర్లు పోయిండ్రు. అదే మీటింగ్ కు ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళిద్దరికి షానొద్దుల సంధి అస్సలే పడతలేదు. ఉప్పు నిప్పు లెక్కనే ఉంటుర్రన్న టాక్ ఉన్నది. ఆ లెంబడొచ్చిన కార్యకర్తలు ఒకరినొకరు చూసుకొని కయ్యానికి కాలు దువ్వి పంతలు వల కొట్టుకుండ్రు. పిసిసి లీడర్లు ఎంత చెప్పినా ఏహే మీరెవ్వలు మాకు చెప్పేదన్నట్టే పనులు రాలగొట్టుకుండ్రు. పిసిసి లీడర్లు అయితే లొల్లి పెట్టినోళ్ల మీదకు ఒక్కటేసారి కైక్కున లేచిండ్రు. గట్ల బెదిరించే వరకు జర సల్లబడ్డారంతా. ఈ సొంటి క్రమశిక్షణ ఎంతైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లకే సొంతం కదా. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.